హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిర్మయి. వెల్కమ్ టు కిరణ్ జో కిచెన్. ఈవేళ స్పెషల్ రెసిపీ మరమరాల లడ్డు. దీన్నే బొరుగుల లడ్డు అని కూడా అంటారు. ఈ లడ్డూను నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి 3 కప్పుల మరమరాలను తీసుకోవాలి. వీటిని జల్లించి తీసుకోవాలి, ఎందుకంటే ఇందులో సన్నని పిండిలా ఉంటుంది. దాన్ని జల్లించుకోవడం మంచిది. ఈ మరమరాలను 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లంలో 1/2 కప్పు నీరు వేసుకోవాలి. నీరు వేసి బాగా కలుపుకోవాలి. అంటే బెల్లం ముక్కలుగా ఉంటుందిగా, అదంతా కరిగేలా కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని హై నుండి మీడియంకి మధ్యలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. అంటే మీడియం నుండి లో ఫ్లేమ్కి మధ్యలో అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగానే 1 కప్పులో నీరుని తీసుకుని ప్రక్కన ఉంచాలి. పాకం వచ్చిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి. నీటిలో బెల్లం పాకంను వేస్తూ చెక్ చేసుకోవాలి. ఈ బెల్లం పాకం ఇలా ఉండకడితే పాకం రెడీ అయినట్లే. ఈ బెల్లంను అంతా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసి ఉంచుకున్న మరమరాలను ఈ బెల్లం పాకంలో వేసుకోవాలి. ఈ మరమరాలు బెల్లం పాకంలో వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మరమరాలకు బెల్లం పాకం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే లడ్డూలను చుట్టుకోవాలి. లేదంటే చల్లగా అయితే పాకం గట్టిపడిపోయి మీకు లడ్డు చుట్టడానికి రాదు. ఈ మరమరాల లడ్డూలను చుట్టుకునేటప్పుడు చేతికి నెయ్యి రాసుకుని 2 చేతులతో ఒత్తుకుంటూ ఈ లడ్డూలను చేసుకోవాలి. ఈ మరమరాల లడ్డూలు 4 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. ఈ మరమరాల లడ్డు మంచి టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా 4 రోజుల వరకు మెత్తబడకుండా ఉంటాయి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.